అయ్యప్ప స్వామి 18 పేర్లు. 1వ సంవత్సరం కన్యస్వామి, 2వ సంవత్సరం కత్తిస్వామి, 3వ సంవత్సరం గంటస్వామి, 4వ సంవత్సరం గంధస్వామి, 5వ సంవత్సరం గురుస్వామి, 6వ సంవత్సరం జ్యోతిస్వామి, 7వ సంవత్సరం సూర్యస్వామి, 8వ సంవత్సరం చంద్రస్వామి, 9వ సంవత్సరం త్రిశూల స్వామి, 10వ సంవత్సరం విష్ణు చక్రస్వామి, 11వ సంవత్సరం చెక్కు చక్రస్వామి, 12వ సంవత్సరం నాగభరణ స్వామి, 13వ సంవత్సరం శ్రీహరిస్వామి, 14వ సంవత్సరం పద్మస్వామి, 15వ సంవత్సరం శ్రీస్వామి, 16వ సంవత్సరం శబరిగిరిస్వామి, 17వ సంవత్సరం ఓంకార స్వామి, 18వ సంవత్సరం నరికేల స్వామి. అయ్యప్ప మాల వేసుకున్నవారు పడిపూజ చేసే విధానము. ముందుగా గణపతి దేవుని విఘ్నేశ్వరుడు గణపతిని, ఆ తర్వాత శంఖాన్ని పూజించాలి. రెండవది కలశం పూజ, 18 కలశాలతో పూజ చేయాలి. మూడవది పడి పూజ, 18 మెట్లు, ప్రతి మెట్టుకు స్నానం చేయించి గంధం, పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. పూజించే విధానం. ఈ ప్రక్రియలో ప్రతి మెట్టుకు ప్రత్యేకంగా పూజ చేసి అయ్యప్ప స్వామిని తలుచుకోవాలి. 18 మెట్లు సత్యం, జ్ఞానం, భక్తి వంటి ఆధ్యాత్మిక సూత్రాలకు ప్రతీకలు. ప్రధాన దేవత పూజ. 18 మెట్లకు పూజ చేసిన తర్వాత ప్రధాన దేవత అయిన శబరిగిరీశుడిని పూజించాలి. 5వది, ఈ పూజలో ప్రతిదానికి ముద్ర అంటే స్వామివారికి సమర్పించే ప్రతి వస్తువులో భక్తితో సమర్పించడం ముఖ్యమైనది. పుష్పాభిషేకం. పడి పూజ సాధారణంగా అయ్యప్పకు పుష్పాభిషేకం చేసిన తర్వాత చేస్తారు. నెయ్యి అభిషేకం. అయ్యప్ప స్వామి నెయ్యితో అభిషేకం చేయడం ఒక ముఖ్యమైన ఆచారం. అయ్యప్ప స్వామి పడి పూజ ముఖ్యంగా గురుస్వామి ఆధ్వర్యంలో చేస్తారు. ఈ పూజకు ఇంటి ఆవరణంలో లేదా ఆలయంలో నిర్వహించవచ్చు. పూజలో అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించి అలంకరణలు, అభిషేకాలు చేసి నైవేద్యం సమర్పించి మంగళహారతులు సమర్పిస్తారు. పూజను ప్రారంభించడానికి అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అలంకరణ. విగ్రహానికి అలంకరణ చేయాలి. అభిషేకం. స్వామివారికి అభిషేకం నిర్వహించాలి. నైవేద్యాలు సమర్పించాలి. మంగళహారతులు. పూజ చివరిలో మంగళహారతి సమర్పించాలి. అయ్యప్ప స్వామి 18 మెట్లు, చతుర్వేదాలు, 6 శాస్త్రాలు, అష్టదిక్పాదకులు కలయికకు ప్రతీక.